నెలల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కొందరు చిన్న విషయాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూస్తారు. మరికొందరు చిన్న గొడవని పెద్దగా చేసి ఎక్కడికో తీసుకెళ్లి తలనొప్పిగా మార్చుకుంటారు. అలాంటి కోవలోకే వస్తాడు ఈ వ్యక్తి కూడా. రూపాయి గొడవకు 50,000 రూపాయలు సమర్పించుకున్నాడు. నవ్వు తెప్పించే ఈ ఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన అపూర్వ జైన్ కు ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం నుంచి ఇటీవల ఓ నోటీస్ వచ్చింది. అయితే అది ఎందుకు వచ్చిందో తెలుసుకునేందుకు దాన్ని పట్టుకుని చార్టెడ్ అకౌంటెంట్ వద్దకు వెళ్లాడు జైన్. ఆ నోటీసు సారాంశం తెలుసుకునేందుకు ఆ సీఏ ఏకంగా 50,000 రూపాయలు ఫీజుగా తీసుకున్నాడు. తీరా ఆ నోటీసు ఎందుకు వచ్చిందో తెలుసుకుని నోరెళ్లబెట్టాడు. ఆ వివాదం కేవలం ₹1కి సంబంధించిందా అంటూ దీంతో రూపాయి కోసం 50,000 పోగొట్టుకున్నట్టు తెలిసి నెత్తినోరు బాదుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి తన ఆవేదన వెళ్లగక్కాడు జైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.